నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అభ్యర్థుల ప్రకటన వెలువడి వారి నామినేషన్ల పర్వం ముగియటంతో ప్రచారం కూడా ముమ్మరమైంది. 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందటంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె జీవన్ రెడ్డి నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నాగర్కుంట నవీన్ రెడ్డి బరిలోకి దిగారు. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు, మరోవైపు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక దాదాపు ఒకేసారి రావటంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయం వేడి రాజుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికకు ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ జారీ కాగా మార్చి 4 నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరించారు. 12న పరిశీలన జరగ్గా నామినేషన్ల ఉపసంహరణకు 14 వరకు గడువుంది. మార్చి 28న పోలింగ్, ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థులు జీవన్ రెడ్డి, నవీన్ రెడ్డి మార్చి 11న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. వీరితో పాటు స్వతంత్రులు కూడా పోటీ చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల నుండి ఎంపికైన 1445 మంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో అత్యధికంగా 850 మంది బీఆర్ఎస్ ఓటర్లు ఉండగా 350 మంది కాంగ్రెస్ ఓటర్లున్నారు. మిగిలిన వారిలో ఇతర పార్టీలకు చెందినవారు, స్వతంత్రులు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షను షురూ చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులను ఎలాగైనా తమ వైపు తిప్పుకునేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొందరిని చేర్చుకుంది. లక్ష్య సాధన కోసం సామ, దాన, భేద దండోపాయాలకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. అవసరమైతే క్యాంపు రాజకీయాలు నడపాలని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా తమ సభ్యులను 15 రోజుల పాటు క్యాంపులకు తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమ సంఖ్యాబలం ఎక్కువ కనుక తమదే గెలుపని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.